ఒకే రోజు ఒక పర్సన్ 2 బస్సులు మిస్ అయితే వాడికంటే దరిద్రుడు ఎవడైనా ఉంటాడు. ఒకవేళ ఉంటే అది మాత్రం ఖచ్చితంగా నేనే అయి ఉంటాను. చేజింగుల మీద చేజింగులు మామ, ఒకటే చేజింగులు. ఇంటికి పోదాం అనుకుంటున్నాను అని చెప్పగానే రెడ్డి అండ్ ప్రసన్న అయితే మా రూమ్ దగ్గరికి వచ్చేసారు నన్ను డ్రాప్ చేయడానికి. నాకుండే ఫ్రెండ్స్ లో ఎప్పుడైనా ఎక్కడికైనా పోవాలని పిలిస్తే వెంటనే వచ్చేది మాత్రం వీళ్ళే. అలా మాట్లాడుకుంటూ బెంగళూరు బస్ స్టాండ్ దాకా అయితే వచ్చేసిన. ఈ రోజు మొత్తానికి వీళ్ళు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోకుండా అక్కడే నా కోసం ఉన్నారు. ఇంచుమించు నేనైతే ఒక గంట సేపు దాకా వెయిట్ చేశాను ఒక బస్ కోసము. పాపం ఆ గంట సేపు కూడా వీళ్ళు నాతోనే ఉన్నారు. మొత్తానికి అయితే ఆల్ ఆఫ్ సడన్ గా ఒక బస్ వచ్చింది. ఆ బస్ అయితే ఆపకుండా వెళ్ళిపోయింది. అంతసేపు అక్కడ వెయిట్ చేసిన దానికి ఆ బస్సు ఆపకపోయేసరికి మా మనోభావాలు అయితే దెబ్బతిని చేజింగ్ అయితే స్టార్ట్ చేశాము. బస్ కనిపించగానే బస్ డ్రైవర్ కి అయితే క్లాస్ బిగ్దాం అనుకున్నాం ఆపి. మళ్ళీ మనకి ఎందుకు ఈ నాన్ సెన్స్ అండ్ న్యూసెన్స్ అనుకుని నెక్స్ట్ బస్ స్టాప్ దగ్గర అయితే మేము ముందే పోయి రెడీగా ఆగున్నాం. నా కోసం అంతసేపు చేజ్ చేసినందుకు మా ఫ్రెండ్స్ కి అయితే థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మొత్తానికి అయితే ఈ బస్ ఎక్కేసాను. నా ట్రావెల్స్ బస్ అయితే ఎల్బీ నగర్ నుంచి ఉంది. అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఈ విక్రమ్ ట్రావెల్స్ బస్ అయితే ఆపకుండా వెళ్ళిపోతా ఉంది. ఈసారికి అయితే చేజ్ చేయడానికి వాళ్ళు లేరు కాబట్టి నేనే పరిగెత్తి బస్ అయితే మొత్తానికి ఫైండ్ అవుట్ చేసి పట్టుకున్నాను. మనం వెళ్లాల్సిన మెయిన్ ట్రావెల్స్ బస్ అయితే కాదు, ఇది ట్రావెల్స్ బస్ వాళ్ళ వ్యాన్. కాసేపు అయితే డ్రైవర్ క్లాస్ పీకేసి సిటీ వ్యూ అయితే ఎంజాయ్ చేద్దామని ఫ్రంట్ సీట్ లో వచ్చి అయితే కూర్చున్నాను. కానీ నాకు కనిపించేది మాత్రం వీళ్ళ పార్సల్ ఆఫీసు, ఎర్ర లైట్లు అంటే తప్పుగా అనుకోకండి, సిటీ ట్రాఫిక్. ఏమన్నా అంతో ఇంత అందంగా కనిపించాయంటే అది సెక్రటేరియట్, ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న చెట్లకు ఎందుకో లైట్లు వేసి పెట్టారు. మొత్తానికి అయితే ఫైనల్ గా గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచే మన మెయిన్ బస్ ఉంటది, అది నెక్స్ట్ వీడియోలో పెడతా.